యావత్ దేశంతో పాటు ప్రకాశం జిల్లా గర్వించదగిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు అని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కొనియాడారు. ప్రకాశం పంతులు 67వ వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ప్రకాశం పంతుల విగ్రహానికి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ప్రకాశం పంతులు మునుమనవుడు టంగుటూరు సంతోష్ కుమార్లు పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో తనదైన ముద్ర వేసిన టంగుటూరు ప్రకాశం పంతులు మన జిల్లా వాసి కావటం మనందరి గర్వకారణమన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశలు ఆశయాలను సాధించడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన ముత్తాత వర్ధంతిని జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించినందుకు పంతులు గారి మునిమనముడు సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మన ప్రైడ్ ఆఫ్ ఒంగోల్ ప్రకాశం పంతులు గారని 67th వర్ధంతి రోజు ఇవాళ ఎంటైర్ కలెక్టరేట్లో అండ్ వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళందరితో ఇవాళ ఆయన కలెక్టరేట్లో ఉన్న ఆయన విగ్రహంకి మాల మర్యాద చేయడం జరిగింది. ఆయన చేసిన ఎన్నో త్యాగము, ఆయన మన దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న విధానము, ఆయన మన కోసం ఇచ్చేసిన ఈ ప్రిన్సిపల్స్ అండ్ ఆస్పిరేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇవాళ అందరూ గుర్తు చేయడం జరిగింది. ఇట్లాంటి ఒక ఉన్నతమైన ఒక ఆత్మ మన జిల్లాలో పుట్టి దేశవ్యాప్తంగా ఆయనకుంటున్న కాంట్రిబ్యూషన్స్ ఉన్నది అందరికీ కూడా గర్వకారణము. అది ఖచ్చితంగా మన అందరూ కూడా గుర్తింపు చేసుకొని ఆయన ఇచ్చిన దిశలో మనం అందరూ కూడా ఖచ్చితంగా నడుపుతున్నామని అందరూ కూడా ఇవాళ ప్రతిజ్ఞ చేసుకొని ఖచ్చితంగా ఆయన గుర్తు ప్రతి ఒక్క ప్రకాశం జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క పౌరులకు కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. టంగుటూరు సంతోష్ కుమార్ నా పేరు. ఇవాళ ముత్తాత గారి 67వ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరి ప్రోగ్రాంలు కొంచెం పోస్ట్పోన్ చేసుకుని తాతగారి వర్ధంతిని చొరవ తీసుకొని ఘనంగా నిర్వహిస్తున్న కలెక్టర్ గారికి మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.